ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది పరిపాలన కానీ వేస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కాలం కూడా కాదు గవర్నమెంట్ వాళ్ళ పరిపాలన చేయరాదు వాళ్ళు మళ్ళా ముసలి కూడా వచ్చినాయి ఇక కేసీఆర్ వచ్చినా మళ్ళా వీళ్ళు మొత్తం కావాలంటే బుకింగ్ అంటాడు ఎకరానికి 2 అంటాడు ఆ ఎకరానికి 10 ఎకరాల అయితే ఎక్కడ వాళ్ళకి 2 ఇస్తాడట లేకుంటే 1 అంటాడు ఈసారి 1 అట మళ్ళీసారి 2 అట మరి ఎన్నడేలా మళ్ళీ అనుకూలంగా వర్షాలు లేవు మళ్ళీ వాన పడినట్టు దొరుకుతాయి ఏం చేస్తావు కాసం గవర్నమెంట్ కనీసం సరే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైంకి రైతు బంధు కానీ కాలనీలు ఇవన్నీ సౌత్లో జూన్ వచ్చిందంటే రైతు బంధు టింగు టింగు అని పడేది మందు బత్తాలకు కదా ఒక 3 వేసిండు అది కూడా మరి ఎంత వేసిండో తెలియదు ఎంతవరకు వేసిండో తెలియదు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా మంచిగా చెప్పుకుంటాడు కదా రైతుల్ని మంచిగా బోనస్ ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం రుణమాఫీ చేస్తున్నాం ఏ రుణం మనం ఎందుకు చేసిండట ఒకసారి మొత్తం లిస్టు తీద్దామా ఒకసారి లిస్టు తీసి చూపెడితే ఎందరికి చేసాం అనేది తెలుస్తుంది నువ్వు ఎన్ని కేటాయించినావు ఎందరికి ఇచ్చినావు అదొకసారి రైతులు రుణమాఫీ అయినోడు ఎందరు కానూలు ఎందరు అన్నది చెప్తారు రైతులు అంతా కొడితే 30% 40% కావచ్చు 60% కాదు ఏంటంటే చేసినా అని ఫోకస్ అయితే ఏం లేదు కాలనీళ్ళు ఎక్కడ చచ్చిపోతాను పొలాలని కాలు ఎక్కడి కాలువ లేదు ఎప్పుడొస్తా చూస్తానో నీళ్ళు ఉన్నాయాక వాళ్ళు చెట్టు పొలాలన్నా రైతుల పొలాలన్నా అని బాగా ఆలోచిస్తాను ఎక్కడ వదులుతారో తెలియదు ఆ సమస్య సస్యశ్యామలంగా ఈ టైం వరకు పారిపోయేది కూలిపోయిందని చెప్తాను కదా 3 పిల్లర్ల 250,000 3 పిల్లలు పోతే ఏమైతే వాడు చేసుకోవడం మీరేం చేస్తాను వాళ్ళు ఏం చేస్తాను 3 సంవత్సరాలు అయింది మరి ఆ పిల్లలు వాడు 250 పిల్లలు పెట్టచ్చు కానీ నువ్వు 3 పిల్లలను పెట్టుకోలేవా చేసుకో ఇప్పుడు ఇల్లుకి ఏదైనా సమస్య వస్తుంది దాన్ని మనం చేత ఆకుకూడ కొడతాం అని ఓ మూల వస్తుంది ఓ మూల వంగుతుంది వాడి ఇల్లే మనం సర్దుబాటు చేసుకోవాలి వాడు చేసిండు వాడు వేరే ప్రాంతానికి వెహికలైనా పోతానే కదా వాననుడు ఎందుకు వాన బదనం చేసినందుకు మేడిగడ్డ బోడగడ్డ అని ఏది లేదు అంత చేతగానే వారం ఇంతగానో ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా మళ్ళానా ఇక మర్చిపోదు ఇక కాంగ్రెస్ అనేది మర్చిపోయి మరి ప్రతి సభలో చెప్పుకుంటాడు ఇంకా ఆయన అది ఆశ ఎక్కువ ఉన్నది ఆయన కానీ ఆశే కానీ మళ్ళీసారి ఇప్పుడు ఓట్లు పెట్టమని తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ పెట్టమను ఆయనే తెలుస్తుంది ఇక మళ్ళీ మర్చిపో కాంగ్రెస్ అనేది ఇప్పుడు 6 గ్యారెంటీ చెప్పి అధికారంలో ఏది లేదు 4,000 పింఛన్ అన్నాడు రుణమాఫీ అన్నాడు 30% 40% ఇచ్చిండు అదే 4,000 పింఛన్ అన్నాడు పింఛన్ లేదు ఒకరికి అదే 2,000తో చక్కగా వాళ్ళకి అది కూడా నెల లాస్ట్కి ఎత్తాడు 15,000 అన్నాడు 6,000 అది కూడా సాలేదు 3 వేసిండు ఒకసారి 2 ఎకరాలకు వేసిండు ఒక 3 వేసిండు మళ్ళీ అది 6 గ్యారెంటీ చెప్పి అధికారంలో వచ్చాడు మంచిగా పరిపాలన చేతికి గ్యాస్ అన్నాడు 500 గ్యాస్ అన్నాడు ఇది సాధ్యం చేసినావా చేయలేవు ఆడోళ్ళే తిడతాను ఇంకా మళ్ళా ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు ఓట్లు వేసి బాధపడతాను ఫస్ట్ అది ఆలోచించుకో ఓట్లు వేసిన వాళ్ళే బాధపడతాను ఈ 5 జిల్లాలే చేసే మోసం ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ ఈ 5 జిల్లాలతోనే 48 సీట్లు వచ్చింది అందువల్లనే గవర్నమెంట్ కూర్చున్నది లేకపోతే హైదరాబాద్ మహానగరం ఇచ్చింది ఆ ఛాన్స్ మళ్ళీ ఇంకోసారి నేనే వస్తా బీఆర్ఎస్ పార్టీ మర్చిపో నువ్వు కాంగ్రెస్ అనేది మర్చిపో ఇక నేను కూడా ఒకప్పుడు కాంగ్రెసే కానీ ఓటు కూడా వేరే వాళ్ళు అంతా 1 సైడ్ అయిపోయింది ఇప్పుడు పెట్టమను తెలుస్తుంది ఇప్పుడే ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టమని తెలుస్తుంది కేసీఆర్ ని ఘోరం తిడతాడు కదా నోరు ఉన్నంత సేపు ఎవడైనా వరుతాడు ఏమున్నది కేసీఆర్ చేసిన పనులు సగం కాదు 30% చేయలేదు ఏం చేసినావు చూపి ఇంకో ఇంద్రామ్మ అని ఇల్లు ఒక్క విడితే ఇచ్చినావు ఇంకా 2వ విడితే వరకు కూడా గతి లేదు ఆడోళ్ళకి మాత్రమే చేసిండు మొబైల్ తిట్టుకుంటా పంచాయతీ పెట్టుకుని పోయింది తప్ప ఇక్కడ సన్న బియ్యం ఇస్తున్నాను సన్న బియ్యం అదొకటి ఇస్తాడు సన్న బియ్యం అదొకటి సన్న బియ్యం ఉచిత బస్సు దేంట్లో ఫెయిల్ కరాటే
పోతాంది వస్తలేదు. ఆ, ఇప్పుడు 6 గంటలకు వస్తే మళ్ళీ 6 గంటలకు పోతాంది. ఓకే నైట్ లేదు, ఆ, వాటర్ లేదు, కరెంటు పత్తి లేదు, ఓకే. అంతే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు ఎక్కడ ఇప్పుడు ఆయన కోటేసి ఆయన సర్పంచ్ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ వరకే ఆ విలేజ్ లకే చూసుకుంటాడు. అది టీఆర్ఎస్ వచ్చిన మా ముఖం కూడా చూస్తలేడు. మరి ఏ పార్టీలో గెలిపించుకున్నారు మీరు? మేము టీఆర్ఎస్ లో గెలిపించుకున్నాం. ఆ, గెలిపించుకున్న మాత్రంలో ఆయన ఎడిపోతాడు పోలేం కదా. ఆ. ఆయన పోయి అండదు వచ్చిండు. ప్రజలు కూడా కార్యకర్తకు మోసం చేసినట్టు కాదా? మోసం, నువ్వు ఎడిపోతాడు కార్యకర్త రాలేకనే మొన్న బుద్ధి చెప్పింది జనం ఈడ. ఆ, ఓకే. మళ్ళీ గెలుస్తాడా కడించారు? అది కడియం శ్రీహరి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మర్చిపోయిగా ఆ, మళ్ళా 10 సంవత్సరాల దాకా మర్చిపో